అమిత్ షాతో ముగిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన సమావేశం. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ. నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్న కేకే. కాసేపట్లో రాజ్యసభ చైర్మన్ను కలవనున్న కేశవరావు. ధన్ఖడ్కు రాజీనామా సమర్పించనున్న నేత. ఏపీలో గంజాయి నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. గంజాయి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన సమావేశం. హాజరైన మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, సత్యకుమార్. సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష. టీజీసీఏబీ, ఎన్సీడీసీ అధికారులతో సమావేశం. 2 విభాగాల్లో మంచి పనితీరు కనబర్చిన సహకార సంఘాలకు అవార్డులు. సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు. పిన్నెల్లిపై హత్యానేరం మోపారని కామెంట్. ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆరోపణ. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని పరామర్శించిన వైసీపీ అధినేత. పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అనుచరుల నుంచి ఒత్తిడి వస్తోందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మండలాల వారీగా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు వెల్లడి. నియోజకవర్గ ప్రయోజనాల కోసమే పార్టీ మార్పు ఆలోచనని వ్యాఖ్య. మహిపాల్ రెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెందిన గోల్డ్ సీజ్. పటాన్ చెరు ఎస్బీఐ బ్రాంచ్లో లాకర్ నుంచి 1.2 కేజీల బంగారం స్వాధీనం. అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు. వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. కూల్చివేతల విషయంలో నిబంధనలు పాటించాలన్న న్యాయస్థానం. వైసీపీ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని సూచన. 2 నెలల్లో భవన నిర్మాణ అనుమతులు అధికారుల ముందు ఉంచాలని వైసీపీకి ఆదేశం.